ఏసే మార్గం నేను విడువడు ఎడబాయడు. ఈ రోజు దేవుని వాగ్దానం. ప్రైజ్ ద లార్డ్. ప్రతి ఒక్కరికి వెరీ గుడ్ మార్నింగ్. ఎంతమంది అయితే ఉదయకాల వాగ్దానం వింటారో సిస్టర్స్ అండ్ బ్రదర్స్, ప్రతి ఒక్కరిని దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశించును గాక. మీరందరూ హ్యాపీగా ఉండాలని మనసారా కోరుకుంటా ఉన్నాను. మీ జీవితంలో అనేక గొప్ప ఆశీర్వాదాలతో ఈ ఉదయకాల సమయంలో దేవుడు నింపాలని మనసారా కోరుకుంటూ ప్రార్థించుకుందామా. మరి ప్రతి ఒక్కరము ఎంతమంది అయితే మరి ప్రతిరోజు ఈ వాగ్దానం వింటున్నారో మీ జీవితంలో మీ కుటుంబంలో దేవుడు గొప్ప అద్భుతం జరిగించాలని మరి అనేకులకు షేర్ చేసిన విధానం బట్టి నాకు మరి నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నాను. అదేవిధంగా మరి ఎంతమంది అయితే మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని అనేకులకు షేర్ చేయండి. మరి ఫేస్బుక్ ద్వారా, యూట్యూబ్ ద్వారా, ఇన్స్టాగ్రామ్ ద్వారా వీక్ చేసిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నాను. మరి కామెంట్ సెక్షన్ లో కూడా మీరు రిక్వెస్ట్ తెలియపరచండి. మీ కొరకు నేను ప్రార్థించబోతున్నా. ఈ రోజు దేవుడిచ్చే వాగ్దానం ఏంటంటే నీ భయమునకు ఈ రోజు ముగింపు దేవుడు ఇవ్వబోతుందండి. హల్లెలూయా. ఏంటండి దేవుడు చెప్పే వాగ్దానం ఏంటంటే నీ భయానికి ఈ రోజు ముగింపు కదండి, ముగింపు ఇవ్వబోతున్నాడు. కాబట్టి కీర్తనలు 34:4 దేవుడు సెలవిస్తా ఉన్నాడు. ఏమనంటే, నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చును, నాకు కలిగిన భయములన్నిటినో నన్ను తప్పించును. హల్లెలూయా. ఈరోజు దేవుడు మీకు కలిగిన భయములన్నిటినీ కదండి దేవుని దగ్గర విచారణ చేస్తున్నారా? అయితే దేవుడు సెలవిస్తా ఉన్నాడు ఈరోజు ఏమంటే, నీ భయానికి నేను ముగింపు ఇవ్వబోతున్నా. ఎందుకు అంటే చాలా మంది భయపడతా ఉంటారు, దిగులు చెందుతూ ఉంటారు, ఆవేదన పడుతూ ఉంటారు కదండి. ఈరోజు దేవుని నువ్వు ఆశ్రయిస్తున్నావు కాబట్టి, దేవుని నమ్ముతున్నావు కాబట్టి, దేవుడికి ప్రార్థిస్తున్నావు కాబట్టి ఆయన నిన్ను రక్షిస్తున్నాడు. హల్లెలూయా. ఎవరంట అండి? ఆ యేసయ్య నిన్ను రక్షిస్తా ఉన్నాడు. మళ్ళీ ఇంకేమంటుండో, రక్షించే దేవుడను కదండి, భయములన్నిటి నుంచి రక్షిస్తాడంట. మరి ఆయన నీ భయాలన్నిటినీ విమోచించేవాడు. హల్లెలూయా. నిజంగా ఈరోజు విశ్వసిస్తున్నావు కాబట్టి, నమ్ముతున్నావు కాబట్టి దేవుడు నీకు కలిగిన భయముల నుంచి ఆయన తప్పించబోతుండండి. హల్లెలూయా. కాబట్టి ఎందుకంటే దేవుని నువ్వు ఆశ్రయిస్తున్నావు కాబట్టి ఆయన నిన్ను రక్షించే దేవుడు. హల్లెలూయా. నీ భయములన్నిటి నుంచి విడిపించే దేవుడు. మళ్ళీ ఏం చేస్తుండే ఈరోజు దేవుడు మీకు ఏ వాగ్దానం ఇస్తుందంటే, నీ భయము నిన్నేం చేస్తుందంట అండి, వదిలిపెట్టి వెళ్ళిపోతుందంట. హల్లెలూయా. నీ నుంచి విడిచిపెట్టేసి వెళ్ళిపోతుందంట. ఇంకెన్నటికీ ఆ భయం అనేది నీలో ఉండదంట. మరి దేవునికి సాధ్యం అండి కదండి, నీకు రక్షణగా ఆయన నిలబడుతుండు. ఆయనకు సాధ్యమే కానీ అసాధ్యము కాదు కదండి. హల్లెలూయా. ఈరోజు నీకు అసాధ్యము కానీ దేవునికి సమస్తము సాధ్యమే. అందుకే దేవుడు మనిషిని నీకు కలిగిన భయములన్నిటి నుంచి నేను విడిపించబోతున్నా, తప్పించబోతున్నా. కాబట్టి భయపడకండి. కాబట్టి నీ భయానికి ఈరోజు ముగింపు పలకపోతున్న దేవుడు. హల్లెలూయా. కాబట్టి నువ్వు విశ్వసిస్తున్నావా, నమ్ముతున్నావా? అయితే దేవుని పట్ల అద్భుతం జరిగించబోతుందండి. నీ కొరకు దేవుని ఒక మరి వెయిట్ చేస్తూ ఉన్నాడంట. ఏ బిడ్డ అయితే నాకు ప్రార్థన చేస్తుంది, ఏ బిడ్డ అయితే నన్ను అడుగుతుంది అని చెప్పేసి దేవుడు ఈరోజు వెయిట్ చేస్తా ఉన్నాడు. నువ్వు ప్రార్థించు, దేవుడు తప్పక నీకు కార్యాలు జరిగించబోతున్నాడు, నీ భయాన్ని తొలగించబోతున్నాడు. కాబట్టి ఎంతమంది అయితే ఈ వాగ్దానం నీ జీవితంలో నెరవేర్చబడాలనుకుంటున్నారా? అయితే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ ఆమెను తెలియపరచండి. అదేవిధంగా ప్రేయర్ రిక్వెస్ట్ కూడా తెలియపరచండి. మీ కొరకు నేను ప్రార్థించబోతున్నా. మరి అనేకులకు షేర్ చేయండి. ఈ వాగ్దానం దేవుడు దీవించి ఆశించునుగా. కామెంట్ మరి ప్రార్థించుకుందామా. స్తోత్రం పరిశుద్ధుడ యేసు ప్రభువా. ఎంతమంది అయితే ఉదయకాల వాగ్దానం వింటున్నారో వారి కుటుంబంలో, వారి జీవితంలో గొప్ప అద్భుతాలు చూడును. కైస్య శాంతి, సమాధానం, నెమ్మది కలిగచేసి వారి జీవితంలో అనేక మేలులతో నింపండి, అనేక ఆశీర్వాదాలతో నింపండి. కార్యాలు జరిగించండి. దానైనా నువ్వే సహాయము చేసి అద్భుతం, ఆశ్చర్యం, మేలు జరిగించి ప్రతి సమస్య నుంచి విడిపించండి. స్కూల్స్, కాలేజ్, జాబ్ రాకపోల ప్రయాణం తోడుగా ఉండండి యేసు ప్రభువా. మరి నువ్వే తోడుగా ఉండి నడిపించండి. గర్భఫలం దయచేయండి. భార్య భర్త సమస్యలు, కోర్టు కేసు నుంచి విడిపించండి యేసు ప్రభువా. ఈ రోజు ఎంతమంది ఐసీలో ఉన్నారు వారిని కూడా స్వస్థత, విడుదల కలిగచేయండి. వారి కుటుంబంలో, వారి జీవితంలో గొప్ప అద్భుతం చూడునుగా యేసు ప్రభువా. మీరే కార్యం చేయండి. ఈరోజు స్కూల్స్, కాలేజ్ రాకపోకల ప్రయాణంలో తోడుగా ఉండండి యేసు ప్రభువా. జాబ్ దయచేయండి. ప్రమోషన్ కొరకు వెయిట్ చేసిన ప్రమోషన్స్ దయచేయండి. మ్యారేజ్ కొరకు వెయిట్ చేస్తున్న మ్యారేజ్ ఒకటొక సహాయం దయచేయండి యేసు ప్రభువా. ఇంకా ఎవరైతే ఏ సమస్య కొరకు ప్రార్థిస్తున్నారో, ఏకీభవిస్తున్నారో వారి జీవితంలో గొప్ప అద్భుతం వాళ్ళు చూడును గాక. ప్రయాణంలో తోడుగా అబ్రోడ్కి వెళ్ళే వారికి జ్ఞాపకం చేసుకో. ఎంతమంది తల్లిదండ్రులు భార్యని, భర్తని విడిచిపెట్టి వెళ్ళారు, వాళ్ళందరికీ మీరు తోడుగా ఉండి నడిపించండి. నేను దేవా నువ్వే సహాయం చేయండి. కుటుంబ ప్రార్థన చేసుకోవాలి. రక్షణ భాగ్యం దయచేయండి. అమాస పుణ్యంకి, పౌర్ణమికి మంత్రశక్తి కూలిపోవాలి యేసు ప్రభువా. మరి ఎంతమంది ఇల్లులు కొనుక్కోవాలనుకుంటారు, ఇల్లులు కొనుక్కుంటే సహాయం చేసి కట్టబడ్డ డబ్బు సమకూర్చండి యేసు ప్రభువా. మరి సంఘాలు కట్టబడును గాక యేసు ప్రభువా. ప్రతి మినిస్ట్రీని జ్ఞాపకం చేసుకోండి యేసు ప్రభువా. బహుబలంగా విస్తరించును గాక యేసయ్యా. మీరే కార్యాలు జరిగించండి. ఇంకా ఎవరు ఏ సమస్య కొరకైతే ప్రార్థించుకొని మనసులో అనుకుంటున్నారో వారి జీవితంలో ఈ ఉదయకాల సమయంలో నెరవేర్చమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.